హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ్ చంద్రన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసి బోనాల పండుగ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మోత్కూర్ మండలం ఆరగూడెం గ్రామం అనమాట. మున్సిపాలిటీ కిందికి వస్తుంది, మోత్కూర్ కిందికి వస్తుంది. మాది వచ్చేసి ఆరగూడెం. ఇక్కడైతే బోనాలకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈసారి బోనాల పండుగ అయితే మా ఊర్లో చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా కొంచెం చీకటి పడేటప్పుడు జరిగేది అనమాట, వెళ్ళేదనమాట బోనాలు అయితే. ఈసారి కొంచెం వెళ్తున్నప్పుడే తొందరగా వెళ్ళారనమాట. ఇంకా తొందరగానే వెళ్దామనుకున్నారు, ఇంకా ఆల్రెడీ ఇక తొందరగానే వెళ్ళారు. ఎప్పటికంటే తొందరగా వెళ్ళారు అనమాట ఈసారి బోనాలు వచ్చేసి. ఈసారి మామూలు దేవుళ్ళ దగ్గర మైసమ్మ దగ్గర ఒకటి గొర్రెపోతుని కోస్తారు, అలాగే బొడ్రాయి దగ్గర ముత్యాలమ్మ దగ్గర మారమ్మ దగ్గర అయితే బోనాలు పెట్టి కోస్తారనమాట. మూడు దిక్కులు అయితే గొర్రెపోతు అయితే జల్త ఇవ్వలేదు, ఓన్లీ మారమ్మ దగ్గర ఒక్కటే జల్త ఇచ్చిందనమాట. మా దాంట్లో వచ్చేసి చిన్న కొంతమోళ్ళు, పెద్ద కొంతమోళ్ళు, అలాగే చిన్న బద్దమోళ్ళు, పెద్ద బద్దమోళ్ళు అని ఇట్లా డివైడ్ అయ్యారనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క యాట అయితే కోస్తారనమాట. అయితే ఎవరిది జల్తి ఇవ్వలేదు, ఓన్లీ చిన్న బద్దమోళ్ళది ఒకటే జల్తి ఇచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఈ వ్లాగ్ అయితే న్యాచురల్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. మా ఊర్లో బోనాలు అయితే చాలా బాగుంటాయి. ఈసారి సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా, అందుకని చాలామంది అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే న్యాచురల్గా పెడతాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్త మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ నుంచి నేను కోరుకునే చిన్న లైక్ మాత్రమే. మీరు లైక్ చేయడం వల్ల ఒక లైక్కి కొంతమందికి అయితే వెళ్తుంది, అందుకని ఇంతగానో అడుగుతున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మీ ముందు ఉంటాను. ఇప్పుడైతే మా ఊర్లో బోనాలు న్యాచురల్గా ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వదిలేది అత్తయ్య, వదిలేది మరిగా
గ్యాప్ వచ్చింది మళ్ళీ. చెల్లే మన అక్క జిల్లలకి ఎట్లా వస్తాయి మరి? అమ్మా హాయ్ బావా. ఇక్కడ వచ్చేసి ముత్యాలమ్మ దగ్గర కూడా బోనాలు పెట్టడం అయితే అయిపోయింది. ఎక్కడ జల్దీ ఇవ్వలేదు, అందుకని చాలా టైం పట్టిందనమాట. మైసమ్మ దగ్గర చాలా లేట్ అయ్యింది, చాలాసేపు చూసారనమాట. మరి గ్రామ దేవతలకి ఏం తక్కువైందో ఏమో తెలియదు, కానీ అలా అయితే జరిగింది. ఇప్పుడైతే మారమ్మకైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మారమ్మకి ఎవరెవరు బోనాలు చేస్తారో వాళ్ళైతే మళ్ళీ మారమ్మ దగ్గరికి బోనాలు ఎత్తుకొని వస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ముత్యాలమ్మ దగ్గర అయితే అయిపోయినాక అందరైతే ఇంటికి వెళ్ళారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ మారమ్మకి బోనాలు ఎవరెవరైతే వండారు వాళ్ళైతే మళ్ళీ తీసుకొని వచ్చారనమాట. అయితే ఊరంతా చేయరు, ఎవరెవరు చేస్తారో ఎప్పుడు వాళ్ళు, లేకపోతే చేయాలనుకున్నాం మేము అని అనుకున్న వాళ్ళు చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మారమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. వంటలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది మారమ్మ అంట, ఇక్కడే వెలిచిందంట మారమ్మ. అయితే ఈ తల్లి ఇక్కడే వెలిసింది, కానీ గుడి కట్టింది మాత్రం వేరే దగ్గర కట్టారు. అయితే ఇక్కడ 5 బోనాలు పెట్టేసి ఈ ఎక్కడైతే గుడి కట్టారో అక్కడ మిగతావన్నీ అక్కడికే తీసుకెళ్ళి అక్కడ అయితే యాటనైతే కోసారనమాట. ఫోన్లు పెట్టు లైట్
ఇదే అండి మా ఊర్లో బోనాల పండుగ అయితే ఇలా అయితే జరుపుకున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.